श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम अच्छं योरा प्रणीमहे गाधुना रिबन पట్టుకోండి ओम द्रवंदे राजावरणो द्रवंदेव बृहस्पतिः ओम या परेणीर्यावरापुष्पारास्तमुष्पणे बृहस्पते प्रदोरास्तानो मुञ्चन्बगुम्बरः फलं मनोरथ फलं सफलं समुद्रबोध्रा विवर्धन यस्मादस्मादेवं मे सादशान्तिं प्रयष्टमे श्रीमन्महादेवताभ्यो नमो नमः। శుభచరణ ओम या परेणीर्यावरापुष्पारास्तमुष्पणे बृहस्पते प्रदोरास्तानो मुञ्चन्बगुम्बरः फलं मनोरथ फलं समुद्रबोध्रा विवर्धन यस्मादस्मादेवं मे सादशान्तिं प्रयष्टमे।
జై తెలంగాణ. ఈరోజు చైతన్యపురి ఏరియాలో అవని అనురాగ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ అవని అనురాగ్ హాస్పిటల్ మిత్రుడు ఆందోజు శంకరాచారి గారు, మరి డాక్టర్ రామ్ మనోహర్ గారి సహకారంతో, కీర్తి గారితో, డాక్టర్ కీర్తి, అదేవిధంగా డాక్టర్ రాజు గారి సహకారంతో మరి స్టార్ట్ చేశారు. మరి ఆందోజు శంకరాచారి గారు చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఇంతకుముందు సోషల్ వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు. గ్రామాన కూడా మరి ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా రావాలి, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండాలి అన్న విషయాలన్నింటి మీద కూడా రాత్రింబవళ్ళు పనిచేసిన ఒక మంచి సామాజికవేత్త డాక్టర్ ఆందోజు శంకరాచారి గారు. అలాంటి శంకరాచారి గారు ఈరోజు మరి డాక్టర్ రాజు గారు, అదేవిధంగా రామ్ మనోహర్ గారు, డాక్టర్ రామ్ మనోహర్ గారేమో సీనియర్ పీడియాట్రిషియన్, అదేవిధంగా డాక్టర్ రాజు గారేమో సీనియర్ ఆర్థోపెడిక్, కీర్తి వచ్చేసి మరి ఫిజియోథెరపీ. సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కాదు, రీహాబ్ సెంటర్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ మంచి చక్కటి వైద్యానికి, అదేవిధంగా నాణ్యమైన వైద్యానికి, అదేవిధంగా మానవత్వానికి, అదేవిధంగా మరి కార్పొరేట్లో జరుగుతున్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ అవన్నీ ఇక్కడ జరగకుండా ప్రజలకు చౌక ధరలోనే అద్భుతమైన వైద్యం వచ్చేటట్టుగా చూడాలని నేను ఆందోళన శంకరాచార్య గారిని, అదేవిధంగా రామ్ మనోహర్ గారిని, కీర్తి గారిని, రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇది కేవలం ఒక చిన్న బిల్డింగ్లోనే కాదు, రాబోయే రోజుల్లో గ్రామాన కూడా ఈ హాస్పిటల్ గురించి తెలవాలంటే ప్రజలకు నాణ్యమైన వైద్యం మానవతా దృక్పథంతో ఇచ్చినప్పుడే వీలవుతుంది, లేకపోతే కాదు. అందుకొరకు దయచేసి ఈ హాస్పిటల్ను అద్భుతంగా ముందరికి తీసుకుపోవాల్సిందిగా నేను శంకరాచార్య గారిని, రామ్ మనోహర్ గారిని, కీర్తి గారిని, రాజు గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ని కూడా కోరుతా ఉన్నా. మరి శంకరాచార్య గారికి కోట్లాది మంది, లక్షలాది మంది శ్రేయోభిలాషులు ఉన్నారు. సో వాళ్ళందరి ఆశీస్సులు శంకరాచార్య గారికి తప్పకుండా ఉంటాయని నేను అనుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు శంకరాచార్య గారికి, డాక్టర్ రామ్ మనోహర్కి, డాక్టర్ రాజు గారికి, ప్రత్యేకంగా కీర్తి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, జై. నాకు అత్యంత సన్నిహితుడు, సామాజిక ఉద్యమకారుడు, మున్గోడ్ నుండి శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి ఒక సోదరుడు శంకరాచార్య గారి నేతృత్వంలో అవని అనురాగ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక అభ్యుదయ భావంతో ప్రజలకు సేవ చేయాలా అన్నటువంటి ఒక దృక్కోణంతో శంకరాచార్య గారు ఈ హాస్పిటల్ను ప్రారంభించినారు. వారికి తోడుగా బాగా సుశిక్షితులైనటువంటి డాక్టర్లు, రండి డాక్టర్ గారు, సుశిక్షితులైనటువంటి డాక్టర్లు, ఇట్రండి డాక్టర్లు, తర్వాత బాగా అనుభవజ్ఞులైనటువంటి ఒక డాక్టర్ పిల్లి రాజు గారు, వాళ్ళ అబ్బాయి అనురాగ్ గారు, వారు కూడా డాక్టరే. వీళ్ళందరూ కలిసి ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శంతో ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలా అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ హాస్పిటల్ని ప్రారంభించినారు. ఐ విష్ దెమ్ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. మంచి సర్వీస్ అందించాలని చెప్పని ప్రజలకు, పేదలకు అందరికీ కూడా తక్కువ ఖర్చులో ఎక్కువ నాణ్యమైనటువంటి ఒక వైద్య సేవలు అందించాలని చెప్పని, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా వాళ్ళు ఒక మంచి సక్సెస్ సాధించాలి. ఈ హాస్పిటల్ ద్వారా ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టేటువంటి ఒక శక్తి ఆ భగవంతుడు శంకరాచార్య గారికి ప్రసాదించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు చైతన్యపురి ప్రాంతంలో అవని అనురాగ్ హాస్పిటల్స్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనే కేంద్రాన్ని 50 బెడెడ్ హాస్పిటల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్లో ముఖ్యంగా అన్ని రకాల వ్యాధులకు శస్త్రచికిత్సలు కానీ, అన్ని రకాల ఏ రోగంకైనా కూడా మనము ఇక్కడ వైద్యం అందించబడుతుంది. దాంతోపాటు ఎక్కువ కాలం వైద్య సేవలు అవసరమైన ప్రతి వాళ్ళకు కూడా ఇక్కడ రీహాబిలిటేషన్ సర్వీసెస్ని కూడా మేము అందిస్తున్నాము. ఎస్పెషల్లీ వెన్నుపూస ఆపరేషన్ అయిన వాళ్ళు, బొక్కల ఆపరేషన్ అయిన వాళ్ళు, మెదడు ఆపరేషన్ అయిన వాళ్ళు, అలాగే గుండె ఆపరేషన్ అయిన వాళ్ళకి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఎవరైతే ఉండాల్సిన అవసరం ఉంటుందో వారికి ప్రత్యేక రీహాబిలిటేషన్ సేవల్ని మేము ఇక్కడ అత్యుత్తమ నాణ్యతతో కూడా అందిస్తున్నాము. అలాగే ఇప్పుడున్న
పరిస్థితుల్లో రిహాబిలిటేషన్ సెంటర్లు బాగా ఎక్కువ అవసరం ఉంది ప్రజలకి. ఎందుకంటే ఈ జీవన శైలి వల్ల సామాన్య ప్రజలు అనేక రకాల రోగాలకు గురవుతున్నారు. వారందరికీ కూడా తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే ఈ అవని అనురాగ్ హాస్పిటల్స్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం అని తెలియజేస్తూ, దయచేసి స్థానిక ప్రజలు, పుర ప్రజలు, అలాగే గ్రామీణ ప్రాంతాలు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళు ఖరీదైన హాస్పిటళ్ళల్లో వెళ్ళి వాళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా వారికి అత్యంత చవకగా మేము వారికి అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించబోతున్నాము. కాబట్టి ఈ సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు డాక్టర్ రాజు, ఆర్థోపెడిక్ సర్జన్. నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఈ హాస్పిటల్ 2000 నుంచి స్టార్ట్ చేశాము. ఇది అప్పటి నుంచి నడుస్తుంది. కొన్ని వేల మందికి ఆపరేషన్ చేశాము. ఇప్పుడు చాలామందికి ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయినాక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఆర్థోపెడిక్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ప్లస్ రిహాబిలిటేషన్ సెంటర్ అనేసి మళ్ళా ఇవాళ ఇనాగ్రేషన్ చేశాము. సో అట్ రీజనబుల్ ప్రైస్ పెట్టేసి మంచి సర్వీసెస్ కార్పొరేట్ లెవెల్లో ఇచ్చిన సర్వీసెస్ ఇద్దామనేసి ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ మళ్ళా ఇవాళ ఇనాగ్రేషన్ చేశామండి. సో మీరు మా సర్వీసెస్ తీసుకోవచ్చు. రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మేము ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆపరేషన్ చేస్తాము. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, మెడికల్ కేసెస్ అన్నీ కూడా తీసుకుంటాము. అండ్ అనస్థీషియా టీమ్ రౌండ్ ద క్లాక్ ఉంటుంది. డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉంటారు. అంతా ఇన్ హౌస్ డాక్టర్సే ఉంటారు అందరూ. ఆల్ స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నారు. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్ అందరూ కూడా అవైలబుల్ ఉన్నారండి. నా పేరు డాక్టర్ అనురాగ్ అండి. నేను ఎంఎస్ ఆర్థోపెడిక్స్. అది హాస్పిటల్ కొత్తగా ఓపెన్ చేశాము. ఆల్రెడీ హాస్పిటల్ 20 years నుంచి ఉంది ఇక్కడ, కానీ ఇప్పుడు కొత్తగా ఇన్నోవేట్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాము. ఇప్పుడు ఇక్కడ అన్నీ మనకు ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రతి ఒక్కటి, స్పైన్కి ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రతి ఒక్క ఆపరేషన్, ట్రామా కానీ లేకపోతే జాయింట్ రిప్లేస్మెంట్స్ కానీ, ఆర్థ్రోస్కోపీస్ కానీ ప్రతి ఒక్కటి అవుతుంది ఇక్కడ. కొంచెము అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం కొంచెము తక్కువలో చేద్దామని చెప్పేసి, మంచి సదుపాయాలు ఇద్దామని చెప్పేసి ఓపెన్ చేశాము. సో ఎవరన్నా మంచి మెడికల్ ట్రీట్మెంట్, ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పి రాజు గారు 20-30 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఎవరన్నా ఇక్కడ, అండ్ ఈ హాస్పిటల్ ఇప్పటిదాకా ఒక సింగిల్ కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు, ఏ ఆపరేషన్, ఏ సర్జరీ అయినా సరే. సో ఎవరన్నా మీకు మంచి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ కావాలన్నా అఫోర్డబుల్ ప్రైసెస్లో కానీ లేకపోతే ఏదన్నా కానీ యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్. అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే హాస్పిటల్ చాలా లగ్జూరియస్గా, కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే ప్లీజ్